హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. మీరు మొదటిసారిగా ఛానల్‌ని చూస్తే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఈరోజు బీబీ8లో ఉన్న అప్డేట్స్ ఏంటంటే, కంటెస్టెంట్స్ అందరూ ఎవరిని నామినేట్ చేయాలి, ఎలా నామినేట్ చేయాలి, ఎవరికి ఏ పాయింట్ చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ బిగ్ బాస్ వచ్చేసి ఒక పెద్ద అనౌన్స్ చేస్తాడు. ఏంటంటే, ఈరోజు నామినేషన్స్ లేవు. మీరందరూ డైరెక్ట్ నామినేషన్స్‌లోకి వెళ్తున్నారు. ప్రజల అభిప్రాయాల మేరకు, ప్రజలు వేసిన ఓట్ల ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఇంట్లో ఉంటారన్నది ప్రజలు చూసుకుంటారు అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. అప్పుడు అందరూ ఓకే, అందరం నామినేషన్‌లోకి వెళ్ళామని ఫీల్ అవుతారు. ఒక అవినాష్ తప్ప అందరూ నామినేషన్స్‌లోకి వెళ్తాడు. ఎందుకంటే అవినాష్ టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు కాబట్టి అవినాష్ ఒకడు నామినేషన్స్‌లోకి వెళ్లరు. మిగతా 6గురు కూడా నామినేషన్‌లోకి వెళతారు. ఇక నామినేషన్స్ తర్వాత బిగ్ బాస్ ఇంకొక ఛాన్స్ ఇస్తాడు. దేనికంటే టికెట్ టు ఫినాలే సెకండ్ పర్సన్‌కి. ఈ టికెట్ టు ఫినాలే సెకండ్ పర్సన్ గెలుచుకోవడానికి బిగ్ బాస్ ఒక ఆహ్, టాస్క్ ఇస్తాడు. ఏంటంటే ఆహ్, నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిని ఒక కాడ కూర్చుండబెట్టి వారి ఫోటోస్‌కి సేఫ్ అని ట్యాగ్ ఇచ్చి ఆహ్, మిగతా కంటెస్టెంట్స్ అందరూ ఎవరు టికెట్ టు ఫినాలేకి సెకండ్ పర్సన్‌గా ఎవరుండాలి, ఉండకూడదు అనుకున్న పర్సన్ ఫోటో కాల్చాలి రీజన్స్ చెప్పి అని అంటాడు. అప్పుడు ఆహ్, మన టికెట్ టు ఫినాలే గెలుచుకున్న ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన అవినాష్ ప్రాసెస్ మొదలుపెడతాడు. అవినాష్ వచ్చేసి విష్ణుప్రియను ఆహ్, టికెట్ టు ఫినాలే కాకుండా ఉండాలి అని ఫోటో కాల్చేస్తాడు. రీజన్ వచ్చేసి ఏం చెప్తాడంటే, మీరు హ్మ్, ఎవరితో మింగిల్ కావడం లేదు. ఆట సరిగ్గా ఆడడం లేదు. నువ్వే చెప్పావు కదా! నేనిక్కడ ఏం గేమ్స్ ఆడలేకపోయాను. ఆ రీజన్‌తో నేను నిన్ను ఆహ్, ఫోటో కాల్చేస్తున్నానంటాడు. అప్పుడు విష్ణుప్రియ, నా వల్ల అయిన కాడికి చేశాను. నేనెప్పుడు ఏ గేము నాతో కాదు అని చెప్పలేదు. నా వరకు నేను చేశాను అని రీజన్ ఇచ్చుకుంటుంది. హ్మ్. తర్వాత వచ్చేసి విష్ణుప్రియ ఎవరిని చేస్తుందంటే గౌతమ్‌ని చేస్తుంది. గౌతమ్‌కి చెప్పిన రీజన్ ఏంటంటే, నువ్వు ఆహ్, ఇండివిడ్యువల్ అంటున్నావు కానీ ఇండివిడ్యువల్‌గా ఉండడం లేదు. నువ్వు కూడా గ్రూప్ ఆడుతున్నావు. ఆహ్, అని రీజన్ చెప్తుంది. నువ్వు ఎవరితో సరిగ్గా మింగిల్ కావడం లేదు. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వే ఉంటున్నావు. ఒక్కనివే ఉంటున్నావు. నాతో అయితే అస్సలు మాట్లాడడం లేదు అనంటుంది. అప్పుడు గౌతమ్ వచ్చేసి అది నీ పాయింట్. నీ పాయింట్‌కి నేనేం చేయలేను. ఓకే, కాల్ చేసుకో ఫోటో అని చెప్తాడు. తర్వాత గౌతమ్ వచ్చేసి నిఖిల్ ఫోటోను కాల్చేస్తాడు. నిఖిల్‌కి చెప్పిన రీజన్ ఏంటంటే, నువ్వు అమ్మాయిల్ని వాడుకుంటున్నావు. నువ్వు రీజన్స్ కరెక్ట్ చెప్పడం లేదు. నువ్వు ఫాల్స్ గేమ్ ఆడుతున్నావు. అది ఇది అని ఏదో పాయింట్స్ చెప్తాడు. అప్పుడు నిఖిల్‌కొచ్చేసి ఫుల్లు కోపమొస్తుంది. నేను అమ్మాయిల్ని ఎవరిని వాడుకున్నాను, ఎవరిని యూజ్ చేసుకున్నాను అది ఇది అని నిఖిల్ చాలా ఫైర్ అయితాడు గౌతమ్ మీద. అప్పుడు గౌతమ్‌కి అర్థమవుతుంది. ఓహ్, నేను చెప్పిన ఆహ్, వర్డ్స్ తప్పయ్యుంటుంది అని గౌతమ్ గ్రహించి క్షమాపణలు కూడా చెప్తాడు. కానీ అప్పటికే గౌతమ్ అనాల్సిన మాటలన్నీ అన్నాడు కాబట్టి నిఖిల్ అస్సలు ఊరుకోడు. క్షమాపణలు నాకవసరం లేదు. నేను నీవు చెప్పిన దానికి వినడానికి రాలేదు. నేను నిరూపించుకోవడానికి వచ్చాను అని చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి వీళ్ళిద్దరి మధ్య. వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్‌లో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్నది మీరు కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నాకు మాత్రం గౌతమ్ చెప్పింది తప్పనిపిస్తుంది. గౌతమ్ గౌతమ్ కూడా తెలిసిపోయింది. నేను బ్యాడ్ వర్డ్ వాడాను అని. తర్వాత కవర్ చేసుకోవాలని చూస్తాడు కానీ అది సెట్ కాదు. నిఖిల్ మాత్రం మంచి చూసి ఒకటేసారి పెద్ద దెబ్బ కొట్టాడు గౌతమ్‌నని చెప్పొచ్చు. వా ఈ ఒక్క వారంతో గౌతమ్‌కి గ్రాఫ్ తగ్గిపోయే ఉందేమో అనిపిస్తుంది. నిఖిల్ మాత్రం విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ ఒక్క గొడవతో. చాలా పెద్ద గొడవ జరిగింది వాళ్ళిద్దరికి. తర్వాత నిఖిల్ వచ్చేసి రోహిణిని నామినేట్ చేస్తాడు. రోహిణికి చెప్పిన రీజన్స్ ఏంటంటే సేమ్. మీరు ఎలిమినేషన్స్‌లోకి వెళ్ళలేదు. ఒకసారి ఎలిమినేషన్స్‌లోకి వెళ్లి బయటకి రండి. అప్పుడు మీరేంటో మీరు నిరూపించుకోండి అని చెప్తుంది. అప్పుడు రోహిణి ఫీల్ అవుతుంది. ఎలిమినేషన్స్‌లోకి వెళ్ళకపోవడానికి కారణం నేనా? మీరే ఎలిమినేట్ చేయలేదు కదా! అని రోహిణి కొద్దిసేపు ఫీల్ అయితుంది. మిగిలిన ఇద్దరు ప్రేరణ అండ్ ఆహ్, నబిల్.
వీళ్ళిద్దరికీ బిగ్ బాస్ ఇంకొక టాస్క్ పెడతాడు. ఏంటంటే బ్లాక్ చెక్స్ ఇచ్చి మీరిద్దరూ ఆహ్, ఈ బ్లాక్ చెక్ మీద మీరు టికెట్ టు ఫినాలే గెలుచుకోవడానికి ఎంత అమౌంట్ ఇస్తారో రాయమంటారు. అప్పుడు ఆహ్, ప్రేరణ వచ్చేసి 4,35,000 రాస్తుంది. నబిల్ వచ్చేసి 15,00,000 రాస్తాడు. ఇలా రాసిన వాళ్ళను మళ్ళీ బిగ్ బాస్ ఇంకొక అనౌన్స్‌మెంట్ చేస్తాడు. కంటెస్టెంట్స్ అందరూ వీళ్ళిద్దరిని బ్రతిమిలాడి ఆ అమౌంట్ ఆహ్, తగ్గించి లేకపోతే ఆహ్, ఆ చెక్స్‌ని చింపేసి నామినేషన్స్‌లోకి వెళ్ళేలా చేయాలి అని ఆహ్, ఒక టాస్క్ ఇస్తారు. ఈ టాస్క్‌లో అందరూ కలిసి కన్విన్స్ చేసి వాళ్ళిద్దరిని నామినేషన్స్‌లోకి వెళ్ళేలా చేసి చెక్స్‌ని చింపేస్తారు. ఇదండి ఈరోజున్న అప్డేట్స్. మొత్తానికైతే అందరూ నామినేషన్స్‌లోకి వెళ్లారు. నామినేషన్స్‌లోకి వెళ్ళి వాళ్ళేంటో వాళ్ళు నిరూపించుకోవాలనుకుంటున్నారు.